సో జస్ట్ 7 లక్షల రూపాయలకు కూడా 150 గజాలు దొరికే ప్లేస్ అంటే సిద్ధి వినాయక. మనం హ్యూమన్స్ ఏం చేస్తామంటే 90% ఫెయిల్యూర్ ఆలోచించుదాం, అవును 10% మాత్రం ప్రాఫిట్ ఆలోచిద్దాం. సరే, ఆ 10% క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈ రోజు 7 లక్షలు పెట్టి కొన్న మనము 40 లక్షలు అయితే మంచిదే కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈ రోజు మీ ముందుకి షాద్నగర్లో అతి తక్కువ ధరలోనే ఓపెన్ ప్లాటింగ్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ యొక్క ఓపెన్ ప్లాటింగ్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు వచ్చేసండి సిద్ధి వినాయక ప్రాపర్టీస్ వారు అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ వారి నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను. అలాగండి ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా మార్కెటింగ్ డైరెక్టర్ అయినటువంటి హరీష్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే. సార్ నమస్తే. బాగున్నారా సార్? వచ్చినందుకు. ఇప్పుడు మనం చూడబోయే ప్రాజెక్ట్ ఏంటి సార్ ఇది? సో నమస్తే అండి, నేను మీ హరీష్. సిద్ధి వినాయకలో దాదాపు మనకు 2020 నుంచి వర్క్ చేస్తున్నాను. సో 100% హ్యాపీ కస్టమర్సే ఉన్నారు మన దగ్గర. ఎందుకంటే స్పాట్ రిజిస్ట్రేషన్ పరంగా, డెవలప్మెంట్ పరంగా, లీగాలిటీ పరంగా. సో కస్టమర్ కావాల్సింది ఈ 3 పాయింట్స్ సార్. ఈ 3 పరంగా కూడా సిద్ధి వినాయక్ ఈజ్ ద నెంబర్ 1. సో దాంట్లో ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే కొంతమంది ఏంటంటే కొన్ని ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళే చేయాలి, లోన్ వచ్చిన వాళ్ళే చేయాలి అనుకోకుండా. సో జస్ట్ 7 లక్షల రూపాయలకు కూడా 150 గజాలు దొరికే ప్లేస్ అంటే సిద్ధి వినాయక. ఓకే, 7 లక్షలకి 150 గజాల ప్లాట్. ఎస్. కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఈఎంఐ పద్ధతి తీసుకొచ్చినాం. సో ఈఎంఐ ఎందుకు తీసుకొచ్చినాం అని అంటే 50% అమౌంట్ కట్టుకొని 50% రిమైనింగ్ అమౌంట్ ఈఎంఐ పెట్టుకుంటాం. సో ఆ ఈఎంఐని ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు. సో వాళ్ళకి ఏంది సివిల్ స్కోర్ ఉండదు అండ్ ఇన్కమ్ ప్రూఫ్ ఉండదు, ఇన్కమ్ మాత్రం చాలా ఉంటుంది. సో అలా మనము ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కరికి కూడా సో మంత్లీ పే చేసుకొని ప్లాట్ తీసుకోవచ్చు. అది కూడా 7 lakhs బడ్జెట్లో, అది కూడా 50% అమౌంట్ పే చేసి. ఏది మీరు చెప్పేది 7 లక్షలకి 150 గజాలు అన్నారు కదా, దానికి ఈఎంఐ ఉంటుంది. ప్లస్ దాంట్లో ఓన్లీ 50% కట్టుకోవాలి. 3,50,000 పే చేసుకొని మిగతాది 1 year టైం తీసుకొని 1 year లో మీరు మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా ఏమీ లేదు, 0% ఇంట్రెస్ట్ తోటి మనము చార్జ్ చేస్తున్నాము. సో అప్పుడు కస్టమర్ ఎవరైనా కూడా వాళ్ళకి అందరికి అందుబాటులో ఉంటుంది కదా. సో ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ పరంగా మనకు ఈ షాద్నగర్కి తీసుకురావడం జరిగింది. సో అట్లా మనకి 12 సంవత్సరాల వరకు 12 years వరకు మెయింటెనెన్స్ మొత్తం కంపెనీదే ఉంటుంది. అష్యూరెన్స్ ఏమైనా ఇస్తారా సార్? కంపల్సరీ అగ్రిమెంట్ ఇస్తుండడం, MOU అంటాం మనం. సో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి కస్టమర్కి కంపెనీకి మధ్యలో మనకు అగ్రిమెంట్ ఉంటుంది. ఓకే, మీ ప్రాజెక్ట్స్ అనేది డెవలప్మెంట్స్ కూడా బాగా చేస్తారు సార్. ఇప్పుడు మనం ఉన్న ప్రాజెక్ట్ కూడా డెవలప్మెంట్స్ జరిగింది. ఇప్పుడు మీరు ఏదైతే మీరు 7 lakhsకి 150 square yards అంటున్నారో దాని యొక్క సరౌండింగ్ ఎక్వేషన్ హైలైట్స్ కూడా చెప్పండి సార్. ఎస్. సో మనకి షాద్నగర్ అనగానే మరో గచ్చిబౌలి అంటారు. సో ఎందుకు షాద్నగర్ మరో గచ్చిబౌలిగా మారబోతుంది అని అంటే ద మెయిన్ రీజన్స్ ఒక 3 points చూసుకోవాలి సార్. ఏ ప్లేస్కైనా డెవలప్మెంట్ అవ్వాలంటే ఎయిర్ కనెక్టివిటీ అండ్ రైల్వే కనెక్టివిటీ అండ్ రోడ్ కనెక్టివిటీ, ఈ 3 ఉంటేనే సో ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా ఇన్వెస్ట్ చేయడానికి కంపెనీస్, పెద్ద పెద్ద MNC కంపెనీస్, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ రావాలన్నా కానీ వాళ్ళు ఫస్ట్ ఎయిర్ కనెక్టివిటీ ఎక్కడ నియర్ బై ఉంది మనకి చూస్తాం. అవును. ఇప్పుడు మీరు శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్ళడానికి 1.5 hours పడుతుంది, కానీ శంషాబాద్ నుంచి షాద్నగర్ రావడానికి 40 minutes కంటే ఎక్కువ పట్టదు. అది కూడా ఇప్పుడు రోడ్ పెద్దగా అవుతుంది, 1/2 hourలో వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు గమనించవచ్చు, ఎయిర్పోర్ట్లు బ్యాక్ సైడే చాలా డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ముంబై ఎయిర్పోర్ట్ కానీ ఢిల్లీ ఈ ఏరియాలు చూసుకుంటే మన ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ దాదాపు 15 kilometers వరకు ఎలాంటి డెవలప్మెంట్ ఉండదు. సో కానీ దాని అక్కడ ప్లాట్లు అమ్ముతారు. సో ఇది మీరు మీ ఛానల్ ద్వారా ఎస్పెషల్గా కస్టమర్స్కి ఒక ఇన్ఫర్మేషన్ లాగా 111 జీవో బఫర్ జోన్. ఈ బఫర్ జోన్లో దయచేసి ఎవ్వరు కూడా ప్లాట్స్ తీసుకోవద్దు, అది తక్కువ ధరకే వస్తున్నాయి. 4,500కే మీకు HMDA ప్లాట్ అని అంటారు. వద్దు అండి, అది బఫర్ జోను, సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంది. అది స్టేట్ గవర్నమెంట్ ఉంటే మనం ఎప్పుడైనా తీసేయచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంది. దయచేసి ఎవ్వరు కూడా అక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే బఫర్ జోన్ అంటే ఏంటంటే సింప్లీగా 1 minute మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఇప్పుడు మనకు హైదరాబాద్ మెయిన్ పాయింట్లో బుద్ధుడు ఉన్నాడు. అది ఒకప్పుడు ఏంటి, చెరువు, నీళ్ళ కోసం వాటర్ దాంట్లో నుంచి తీసుకుపోయినని చెప్పుకుంటారు. ఈ రోజు ఏంది, మూసి అయిపోయింది. సో చెప్పరాని దాని వర్డ్ అనడానికి కూడా నాకు మంచిగా అనిపించట్లేదు, అంత దారుణంగా అయిపోయింది. సో అలానే ఫ్యూచర్లో ఒక 100 సంవత్సరాల గ్యాప్లో మనకు హైదరాబాద్కి పెద్ద నష్టం వస్తుందని చెప్పేసి ఒక సర్వే చేసి 1996 మార్చిలో 111 జీవోని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అండర్ భూమి కింద ఏదైతే నీళ్లు పొల్యూట్ అవ్వద్దనే ఉద్దేశంతో, డ్యామేజ్ కాకుండా ఉండేది. సో దానికి ఇక్కడ మనకు
సరౌండింగ్ హైదరాబాద్ ఇప్పుడు సంగారెడ్డి, చేవెళ్ళ, శంకర్పల్లి, షాబాదు ఈ ఏరియాలో సమ్ లేక్స్ ఉంటాయి. దాన్ని డ్యామేజ్ చేయని ఉద్దేశంతో మనకు 111 జీవో తీసుకురావడం జరిగింది. సో ఆ 111 జీవో దాటినాక ఉన్న ప్లేసే షాద్ నగర్. సో మీరు అనుకోవచ్చు కొత్తూరు కూడా ఉంటుంది. కొత్తూరు ఏంటంటే ఇండస్ట్రియల్ జోన్. నెక్స్ట్ పార్ట్ ద ఫ్రీ రెసిడెన్షియల్ జోన్ ఏదైతే ఉంది అని అంటే హాట్ కేక్ ఇస్ ద షాద్ నగర్. అవును సార్. సో ఆ షాద్ నగర్కి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి. మనకు సరౌండింగ్స్ డిపెండ్స్ ఆన్ బడ్జెట్ బట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉన్నాయి. దాదాపు 25 వెంచర్స్ తోటి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ తోటి రన్ అవుతున్న కంపెనీ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. అయితే సార్ దీంట్లో ఇప్పుడు మనకి బస్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, మనకి ఎయిర్ కనెక్టివిటీ అన్నారు. ఎయిర్ కనెక్టివిటీ అయితే 40 minutes డ్రైవ్ అన్నారు. బస్ కనెక్టివిటీ ఎంత డిస్టెన్స్? బస్ కనెక్టివిటీ మనకు డైరెక్ట్ మీకు హైదరాబాద్ నుంచి లోకల్ బస్సెస్ ఉన్నాయి. లోకల్ బస్సెస్ మా అయితే 1.5 hour పడుతుంది సార్ టైం. అండ్ మనకి డైరెక్ట్ మనకు ఓన్ వెహికల్ వస్తే మాత్రం 1 hourలో రీచ్ అయిపోతాం. ఓకే. ఎందుకంటే అవుటర్ నుంచి ఈజీగా 30-40 minutesలో వెళ్ళిపోతాం. హైదరాబాద్ నుంచి రావాలంటే ఈజీగా 1.5 ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. చాలా మంది ఏమంటారు అంటే మనం 40 నిమిషాలు రీచ్ అవుతామని అంటారు. అట్లా కాదు, కస్టమర్కి ఎప్పుడైనా మీ ఛానల్ అంటేనే ట్రాన్స్పరెంట్. సో దానికి ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ చేయాలి కాబట్టి 1.5 hour పడుతుంది ఖచ్చితంగా. అయితే సార్ ఇక్కడ నుంచి మనకి రైల్ కనెక్టివిటీ జస్ట్ 5 minutes డైరెక్ట్. దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు వికసిత్ భారత్ అని తీసుకొచ్చి దాని కింద మనకు మీరు చూడండి హైటెక్ సిటీ కానీ సికింద్రాబాద్ కానీ అది ఏమంటారు అంటే ఎయిర్పోర్ట్ అని అడుగుతారు. సో ఆ విధంగా ఇక్కడ డెవలప్ చేస్తుంది. మంచి ఆ జంక్షన్ రెడీ అవ్వబోతుంది. అది జస్ట్ ఒక 5 minutes ఉంటుంది, దగ్గర ఉంటుంది, చాలా దగ్గర ఉంటుంది మనకి. అయితే సార్ ఇంకో పాయింట్ కూడా అడుగుతాను. ఇప్పుడు మీరు 7 లక్షలకే 150 గజాలు అన్నారు కదా, అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అన్నది కూడా కొంచెం చెప్పండి. మనకి ల్యాండ్ ఇది ఎట్లా ఇప్పుడు ఈ 7 లక్షలకు 150 గజాలు ఇప్పుడు కొంటే నెక్స్ట్ ఎంత ఇయర్ వరకు ఎంత అప్రిషియేషన్ వస్తుందో కూడా చెప్పండి. తప్పకుండా సార్, మంచి క్వశ్చన్ అది. ఎందుకంటే కస్టమర్ రాకుండానే వెరిఫై చేసుకునే విధంగా మీరు మంచి క్వశ్చన్ అడిగారు. సో ఈ 7 లక్షలకు 150 గజాల కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఎకరము వాల్యూయే ఇక్కడ కోట్లలో ఉంది, మీరు ఎందుకు అంత తక్కువ ఇస్తారు అనుకోవచ్చు. మాది యాక్చువల్లీ ఓన్ ల్యాండ్. కంపెనీకి మ్యాక్సిమమ్ 75-80% ఓన్ ల్యాండ్స్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది 2019లో పర్చేజ్ చేసిన ల్యాండ్. అక్కడి నుంచి 80 ఎకరాల ప్రాజెక్ట్ అది. సో అక్కడి నుంచి ఒక 1 year 1.5 year దానికి డెవలప్మెంట్ చేయడానికి సరిపోయింది. దాని తర్వాత సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు దాదాపు 90% కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ 10% మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. క్లోజింగ్ సేల్ కింద పెట్టేసి మనం సేల్ చేస్తాం. సో దాని పక్కనే సరౌండింగ్స్ లో మీరు చూసుకుంటే 2-3 వెంచర్స్ ఉన్నాయి. అక్కడ మినిమం స్టార్టింగ్ 8,000 ఎంక్వైరీ చేసుకోవచ్చు అంటారు. 100% వాళ్ళు చూసి రావచ్చు. లేదు అంటే మనం పోయేటప్పుడు నేను కార్ ఆడాపుతా వాళ్ళని అడిగి రావచ్చు. 8,000 కంటే తక్కువ ఉంటే కంపెనీ డైరెక్ట్ గా మీకు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసేస్తుంది. ఓకే, అంత చాలా మీరు వీడియోలో చెప్తున్నారు సార్. మరి కస్టమర్ చూసి అడిగితే మరి 100% ఉంటుంది. మన వెంచర్ పక్కనే వెళ్ళమనండి, ఆనుకోనే ఉన్న వెంచర్లు 2 ఉన్నాయి. ఆడికి ప్రైస్ అడిగి మన దగ్గర రమ్మండి, మనం ఇచ్చే ప్రైస్ అక్కడ ఇస్తే ఓపెన్ ఛాలెంజ్ అది. అయితే సార్ ఎంత పీరియడ్ వరకు అప్రిషియేషన్ వస్తుందో కూడా చెప్పండి. అప్రిషియేషన్ వచ్చేసి మనకి ఇది 12 years కాన్సెప్ట్ అండి. దీంట్లో శ్రీగంధం ప్లాంటేషన్ ఇస్తున్నాం మనం. సో ఈ శ్రీగంధం అంటే ఏంది, గంధం తయారైతుంది విత్ మెడిసిన్ కి యూజ్ అవుతుంది. సో మన కంట్రీస్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వరల్డ్ వైజ్ దాంట్లో 8 దేశాలలోనే పండుతుంది. ముఖ్యంగా పండేది ఎక్కువ అంటే ఆస్ట్రేలియా, దాని తర్వాత ఇండియాని. ఇది యాక్చువల్లీ ఇల్లీగల్. ఎప్పుడు 2014 బిఫోర్ ఇల్లీగల్ ఉంది. 2014 తర్వాత వచ్చిన కొత్త గవర్నమెంట్ ఏం చేసిందంటే లీగలైజేషన్ చేసింది. ఎందుకంటే మనకు ఈ పంట అనేది 12 సంవత్సరాలు ఎవరు ఉంటారు చెప్పండి. ఇప్పుడు మనం రైతులం, యాజ్ మా అమ్మ కూడా ఒక రైతు. వాళ్ళు ఏం చేస్తారు 3-4 నెలల్లోనే మనకు క్రాప్ రావాలి. కానీ ఒక చెట్టు 12 సంవత్సరాల దాకా దాన్ని మెయింటైన్ చేసుకుంటా సాక్రిఫైస్ చేయాలంటే రొటేషన్కి మనకు మనీ సరిపోదు. అలా అని చెప్పేసి కంపెనీస్ ముందుకు వచ్చి ఏం చేసినాయంటే ప్లాటింగ్ చేయాలి, దాంట్లో ఒక ఎమ్యూనిటీస్ ఇవ్వాలి, సో మెయింటెనెన్స్ చేయాలి, వచ్చిన దాంట్లో 50% షేర్. సో దీనికి 12 years క్రాప్ ఉంటుంది. 12 సంవత్సరాల వరకు మనకి క్రాప్ అనేది ఉంటుంది. సో అక్కడ నుంచి మనకు ఏదైతే ట్రీ కటింగ్ జరిగిన తర్వాత మొత్తం సేల్ చేసినాక 50% కంపెనీ తీసుకుంటుంది, 50% దాన్ని కూడా ఎంఓయూ ఇస్తారు కదా. ఎంఓయూ ఖచ్చితంగా దాంట్లో 19 points ఎంటర్ చేసేసి ఇచ్చేస్తాం మనకు. 1 investment 2 returns అని కూడా చెప్పుకోవాలి. ఎక్సలెంట్ అది. అవును, ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ మీద అప్రిషియేషన్ పెరుగుతుంది, ఈ శ్రీగంధం మీద కూడా మనకి అప్రిషియేషన్ వస్తుంది. సరే, ఈ రోజు 7 లక్షలు ఉన్న ప్రాపర్టీ 12 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరం 500 వేసుకుందాం మనం, 6-7 వేలు గజం వెళ్ళిపోతుంది. సో మనం కొన్న ప్రాపర్టీ 20 లక్షలు అవుతుంది. ఇప్పుడు శ్రీగంధము మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, 24,000 కిలో ఉంది. సరే, ఈ రోజు ప్రైస్ 24 వద్దు, 20,000 వేసుకుందాం. అది 12 సంవత్సరాలకు వేసుకో. ఒక చెట్టు వచ్చేసి 100 kg గంధం ఇస్తుంది. ఓకేనా, నేను 100కు 100 ఇస్తుంది అంటే ఒక్కొక్క చెట్టుకి 20 లక్షలు అయితే అది తప్పు. నేనేం చేస్తా అంటే మనం హ్యూమన్స్ ఏం చేస్తాం అంటే 90% ఫెయిల్యూర్ ఆలోచించుదాం. అవును, 10% మాత్రం ప్రాఫిట్ ఆలోచిద్దాం. సరే, ఆ 10% క్యాలిక్యులేట్ చేద్దాం. 10 కిలోలు ఇంటూ 20,000 ఎంత
2 లక్షలు. సో 1,00,000 మాకు, 1,00,000 కస్టమర్కి. సో ఈ 150 గజాలలో మనం 18 చెట్లు ఇస్తున్నాం. సో ఈ 18 చెట్లకి 2 లక్షల ప్రకారం ఎంత అవుతుంది? 36 లక్షలు. 36 లక్షలు. 18 మాకు, 18 మీకు. మీకు 20 లక్షలు చెట్లకు వచ్చినాయి, 20 లక్షలు ల్యాండ్కి వచ్చింది. అవును. సో ఈ రోజు 7 లక్షలు పెట్టి కొన్న మనము 40 లక్షలు అయితే మంచిదే కదా. ఓకే, అంటే 23 లక్షలు అప్రిషియేషన్ వస్తుంది అంటారు 12 years లో. అంతే. ఓన్లీ ల్యాండ్ కాకుండా మళ్ళీ చెట్లకే మళ్ళీ మీకు ల్యాండ్ 2 కలుపుకుంటే 40 lakhs వెళ్ళిపోతుంది. అది మినిమం. మేమేం 90% రేషియో ఎన్ని చేసినాం మనం ఫెయిల్యూర్ కింద. 10% చెప్తున్నాను. ఇప్పుడు మీరు మాట్లాడేటి అన్ని వినేందుకు బాగుంటది, మీరు ప్రాక్టికల్ గా జరిగినాయి అనుకోండి సార్, బాగుంటది సార్. ఎంప్లాయ్మెంట్ జోన్ గురించి కూడా చెప్పండి. ఎస్, పర్ఫెక్ట్ సార్, మంచిగా ఉంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కి వచ్చేసరికి మాక్సిమం ఇక్కడ ఏంటంటే 5 సెర్జీలు ఉన్నాయి మనకు. SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్. సో అలాంటి 5 జోన్లు ఉన్నాయి. ఒక్క జోన్ ఉంటేనే ఎంత ఎంప్లాయ్మెంట్ అంటే కంపెనీలు కావు, జోన్స్ ఉన్నాయి. జోన్ లో మనకు నెంబర్ 1 కంపెనీస్ యాడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనకు పొలిపల్లి సెర్జ్ ఉంది రాజాపూర్ దగ్గర. అవును సార్. దాంట్లో మొత్తం ఫార్మాకి సంబంధించిన హబ్ ఉంది. ఇక్కడ మెకగూడ సెర్జ్ ఉంది, అది డేటా సెంటర్. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ సీతారాంపూర్ సెర్జ్ ఉంది, అక్కడ ఈవీ ఎలక్ట్రానిక్ BYD మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. సో ఇక్కడ మన జేపీ దర్గా దగ్గర ఒక సెర్జ్ ఉంది, అదేంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఎక్కడ ఏంటంటే PNG విన్నర్ కదా మీరు. సో అది సర్ఫ్స్ అన్ని షాంపూస్ అక్కడ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ తయారైతాయి. సో ఇట్లా సరౌండింగ్ 5 సెర్జీలు ఉన్నాయి. 5 సెర్జీలు ఉన్న ఏరియా ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంటుంది అనేది ఇక నేను చెప్పాల్సిందే లేదు, అంత బాగుంటుంది. ఈ సెర్జీలకు సరౌండింగ్లోనే 10-15 కిలోమీటర్స్లోనే విల్లా ప్లాట్స్ దగ్గర నుంచి 7 లక్షల ప్లాట్ల వరకు కూడా మనకి ఇక్కడ క్రియేట్ చేసింది సిద్ధి వినాయక. అది సార్ ఒక డౌట్ అడుగుతా, ఇప్పుడు 7,50,000 పెట్టి ప్లాట్ కొంటారు. ఇన్ కేస్ ఆఫ్టర్ మనకి ప్లాంటేషన్ తర్వాత ఫ్యూచర్ లో వాళ్ళు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నట్టయితే వాళ్ళకి ఎలా సార్ ఆ ప్రాసెస్ కూడా చెప్పండి. 100%. ఇది మనకు ఫామ్ ల్యాండ్ కింద వస్తుంది, కానీ ఫామ్ ల్యాండ్ విత్ LRS. సో LRS అంటే ల్యాండ్ రెగ్యులరైజ్ స్కీమ్. అంటే కన్వర్షన్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తాం మనం. ఫామ్ ల్యాండ్ అనగానే 20 ఫీట్ల రోడ్లే ఉంటాయి, కానీ మేము ఎంట్రన్స్ 60 ఫీట్లు, 40 ఫీట్లు, 30 ఫీట్లు. ఎందుకు ఇవన్నీ మీకు గుర్తొస్తాయి? ఏదంటే HMDA. సార్ అదే అడుగుదాం అనుకున్నాం, మీరే. HMDA నామ్స్ ప్రకారం వదిలిపెట్టాం. ఇంకా హైలైట్ న్యూస్ ఏంటంటే ప్రజెంట్ HMDA లిమిట్స్ లో ఉంది అది. ఓకే, ఇప్పుడు ఇచ్చే 7 లక్షలది ప్రజెంట్ HMDA లిమిట్స్ లో ఉంది. ఇది కూడా ఒక అడిషనల్ బెనిఫిట్, చాలా బెనిఫిట్. సో చాలా మంది ఏంటంటే మీరు నాకు అడిగారు తక్కువకి ఎట్లా వస్తుంది అంటే మనకి ల్యాండ్ అనేది పాత ల్యాండ్, లిమిట్స్ అనేది చేంజ్ అయినాయి. సో ది బెస్ట్ ఆపర్చునిటీ కస్టమర్స్ కి ఇప్పుడు. అంటే ఇది రైట్ టైం అంటారు ఇప్పుడు? కరెక్ట్, రైట్ టైం. లీగాలిటీ పరంగా కూడా చెప్పండి సార్ మనకి. సో లీగాలిటీ పరంగా ది బెస్ట్ ఈజ్ సిద్ధి వినాయక అని మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో మీకు ఒక మాట చెప్పిన, ఏమని డెవలప్మెంట్స్ కానీ, లీగాలిటీ కానీ, కమిట్మెంట్ కానీ, ఈ మూడింటితోటే మనం 25 వెంచర్లు రన్ చేస్తున్నాం. లేదంటే 1-2 కాడనే ఆగిపోయేటోళ్ళం మనం. సో లీగాలిటీ పరంగా మనకు లింక్ డాక్యుమెంట్ ఉంటుంది సార్. 1957 నుంచి పహానీలు ఉంటాయి. సో అక్కడి నుంచి మనం లింక్ డాక్యుమెంట్ యాజ్ ఆఫ్ నౌ వరకు ఇస్తాం. గవర్నమెంట్ ప్రకారం కావాల్సింది 13 years. ఓకేనా? తర్వాత మనకి MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద కస్టమర్ అండ్ కంపెనీ. సో వాళ్ళకి 19 points తోటి దాన్ని ఎలా కమిట్మెంట్ తీసుకుంటాము, సేల్ ఎలా చేస్తాం అనేది దాంట్లో మెన్షన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సేల్ డీడీ యాజ్ యూజువల్ గా వస్తుంది మనకి. అండ్ మామూలుగా ప్లాట్స్ లకు అయితే HMDA DDCP అప్రూవల్స్ ఉంటాయి కదా, అప్రూవల్ లెటర్, ప్రొసీడింగ్ కాపీ, విలేజ్ మ్యాపింగ్, హైడ్రాక్ సంబంధించిన NOC కూడా మనం ప్రొవైడ్ జరుగుతుంది. విత్ రేరా నెంబర్ కూడా వస్తుంది మనకి. మనం చెకింగ్ కూడా ఎలా అంటే మనకు టోకెన్ అమౌంట్ కట్టగానే మనకు సంబంధించిన డాక్యుమెంట్ అన్ని సబ్మిట్ చేస్తాం. ఓకే. సో అవి మీ వెరిఫై చేసుకున్న తర్వాతనే రిమైనింగ్ పేమెంట్కి వెళ్ళిపోవచ్చు. దాంట్లో 1% కంపెనీ నుంచి మిస్టేక్ ఉన్న 100% అమౌంట్ రీఫండ్. అంటే ఒక మాట అడుగుతా సార్, ఇప్పుడు మనకి 7 లక్షలకే 150,000 ప్లాట్ అన్నారు కదా, టోకెన్ అమౌంట్ ఎంత వరకు కట్టవచ్చు అన్నది కూడా? టోకెన్ అమౌంట్ 50,000 ఉంటుంది సార్ మనకి. టోకెన్ అమౌంట్ 50,000 కట్టిన తర్వాత మనం లీగల్ డాక్యుమెంట్ ఇస్తాం. వాళ్ళకి సంబంధించిన కన్సల్ట్ లాయర్స్ కావచ్చు, వెరిఫికేషన్ చేసే పర్సన్ తోటి వెరిఫై చేసుకోవచ్చు. సో దాంట్లో 99 కాదు 101% మన దగ్గర ఆల్మోస్ట్ క్లియర్ టైట్లే ఉంటుంది. ఇది ఎందుకు చెప్తారంటే వేరే కంపెనీలో కొంతమంది ఏం చేస్తారంటే టోకెన్ అమౌంట్ కట్టినాక వాళ్ళని స్ట్రక్ అయిపోతున్నారు అక్కడ. నేను అదే పాయింట్, నేను అందుకనే మిమ్మల్ని పాయింట్ రేజ్ చేసాను. కస్టమర్ స్ట్రక్ అవుతుంది, కానీ డైరెక్ట్ చెప్తున్నా, మీ వీడియోలో చెప్తున్నా, కస్టమర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మన దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే టోటల్ అమౌంట్ రిఫండ్ చేస్తారు 100%. సార్ ఇప్పుడు మీరు EMI-లో ప్లాటింగ్స్ ఇస్తున్నారు, మనకి 1 year లోపట్నైతే ఎమౌంట్ అయితే కట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం చెప్పిన 7 లక్షలకి 150 గజాలు దాంట్లో అది ఫిక్స్డ్ ఉంటుందా, ఏమన్నా నెగోషియేషన్ చేస్తారా సార్? మనం మనుషులం, ఎక్కడికి వెళ్ళినా అది ఎంత తక్కువకి వచ్చినా కానీ, యాజ్ నేను కూడా అంతే. బయటికి వెళ్ళే ఈ రోజు ఇప్పుడు కస్టమర్తో మాట్లాడుతున్నాం, కానీ బయటికి వెళ్తే వాళ్ళు 1 రూపీ అడిగినా కూడా కొంచెం తగ్గాలని అడుగుతాం. 100% కస్టమర్ల కోసం నెగిషియబుల్ ఖచ్చితంగా ఉంటుంది.
అండ్ ఫస్ట్ వచ్చిన ఒక 15 మెంబర్స్ కస్టమర్స్ కి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇద్దాం. ఓకే, రైట్, ఎంతో కొంత నెగోషియేషన్ అయితే ఉంటుంది అంటారు. కంపల్సరీ. అయితే సార్ మనకి ఏ ఫేజింగ్లలో ప్లాటింగ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎంత వరకు అవైలబుల్ ఉన్నదని కూడా? సో ఇప్పుడు ఈస్ట్ ఫేసెస్ కొన్ని ప్లాట్స్ ఉన్నాయి, మిగతా ఫేసెస్ లో అవైలబిలిటీ మంచిగా ఉంది. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి సార్? స్టార్టింగ్ 133 నుంచి ఉన్నాయి మనకి, అప్ టు మనకి 600 వరకు అవైలబిలిటీ అని ఉంటుంది. ఓకే, వాళ్ళ బడ్జెట్ ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సిబుల్ బట్టి. ఒకవేళ 300 గజాలు ఒకటే దగ్గర కావాలనుకుంటారు, అట్లా కూడా దొరుకుతాయి? ఉంది, అవైలబిలిటీ కూడా ఉంది. ఈఎంఐ ఫెసిలిటీ అన్నారు కదా సార్, ఈఎంఐ అన్నది మనకి ఎట్లా సార్? అంటే మనకి అది బ్యాంక్ నుంచి ఇప్పిస్తురా ఏంటిది అన్నది కూడా ఒకసారి చెప్పండి. సో ఈఎంఐ ఫెసిలిటీలో ఫస్ట్ మనం బుకింగ్ అమౌంట్ కట్టుకోవాలి. బుకింగ్ అమౌంట్ కట్టిన తర్వాత, బుకింగ్ అమౌంట్ ఏదైతే 50,000 కట్టిన తర్వాత అక్కడి నుంచి 15 days టైం ఉంటుంది. 15 days లో 25% అలాట్మెంట్ చేసుకుంటాం. టోటల్ అమౌంట్ ఎంత అయితే తీసుకుంటారో దానికి. తర్వాత నుంచి 1 month టైం ఉంటుంది. ఈ 1 month లో మిగతా 25% పే చేసుకోవాలి. టోటల్ ఎంత అయిపోతుంది? 50%. సో రిమైనింగ్ 50% కంపెనీకి కట్టాలి ఎవ్రీ మంత్, ఫస్ట్ నుంచి 20 వరకు. మీకు లోన్కి వెళ్ళారనుకోండి ఏమవుతుంది? 5th and 5th కట్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? చెక్ బౌన్స్లు అయితే. మన కాడ ఆ ఫెసిలిటీస్ లేదు. ఫస్ట్ నుంచి 20 వరకు ఎప్పుడైనా పే చేసుకోవచ్చు. సివిల్ తో బాధ లేదు, ఏది లేదు. ఇంకోటి కూడా చెప్తాను, సివిల్ అంటే ప్రాసెసింగ్ ఫీజు లేదు, రిజిస్ట్రేషన్ కూడా ఎక్కువ అమౌంట్ కావు. జనరల్ గా గవర్నమెంట్ వాల్యూ ప్రకారం రిజిస్ట్రేషన్ కి అమౌంట్ అయితే. మీరు లోన్కి వెళ్తే ఆ లోన్ ఎంత తీసుకుంటే దానికి 7.6% ప్లస్ అడిషనల్ డాక్యుమెంట్ ఛార్జెస్. సో మన దగ్గర అలా కాదు, ఈఎంఐ తీసుకోవచ్చు, ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు, ఓన్లీ ఈఎంఐ ఉంటుంది, ఏ సివిల్ తోటి సంబంధం లేదు. హ్యాపీగా ఎవ్రీ మంత్, ఈవెన్ 1 month మీకు పీరియడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అంతా యాజ్ అ పేరెంట్స్ సార్, జూన్ వచ్చేసరికి మనకు భయం అవుతుంది. దేనికి భయం అవుతుంది? స్కూల్లో ఫీజులు అనగానే జూన్ జూలై 2 నెలలు ఇబ్బంది ఉంటుంది. ఈవెన్ 1-2 months మనకి ఈఎంఐ పే చేయకపోయినా కలిపి పే చేసుకోవచ్చు. మీరు ఈ మాట అంటారు, మరి మీ కంపెనీ వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు. మరి కంపెనీ ఇస్తేనే నేను మాట్లాడగలుగుతా, కంపెనీ ఇయ్యంది నేను మాట్లాడితే బాగుంది. అంటే ఫ్లెక్సిబుల్ పీరియడ్ 2 months ఇస్తారు. ఎస్, అంత ఫ్రెండ్లీ బడ్జెట్లో హ్యాపీగా మీ ప్లాట్ ఓన్ చేసుకోవచ్చు. మాకు ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే, కస్టమరు మా దగ్గర నుంచి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది మన దగ్గర. అంటే 5,000 రూపీస్ నుంచి 25,000 వరకు, అంటే చిన్న ఫార్మ్ ప్లాట్స్ దగ్గర నుంచి విల్లా ప్లాట్స్ వరకు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. అంటే రెడీ టు కన్స్ట్రక్షన్ వరకు 5,000, 8,000, 9,000, 13,000 అలా. అంటే ఆల్ వేరియంట్స్ 13, 14, 15, 18, 20, 23, 25 ఈ బడ్జెట్ ఉంది. ఇంకా కస్టమర్ ఎక్కడ పోతాడు చెప్పండి? 90% పోదు. అయితే సార్ ఇంకో చిన్న లాస్ట్ ఒక చివరిగా క్వశ్చన్ అడుగుతుంది సార్, ఏమనుకోవద్దు చెప్పండి. ఈఎంఐ దాని గురించి ఆల్రెడీ మనం చెప్పిన, ఇప్పుడు అడగడానికి కూడా ఒక కారణం ఏంటంటే, ఈఎంఐ మేము కొన్ని కంపెనీస్ గతంలో చూసినాం సార్, ప్రజెంట్ అయితే ఎగ్జిస్టింగ్లో లేవు. ఈఎంఐలో తీసుకొని ఐదర్ ప్లాట్ ఇవ్వకపోవడం, లేదా వేరే లొకేషన్లు ఇవ్వడం, లేదా అంటే లాస్ట్ వరకు ఈఎంఐ కట్టించుకొని రిజిస్ట్రేషన్ కూడా చేయని కంపెనీస్ కొన్ని ఉన్నాయి సార్. ఎగ్జాక్ట్లీ, అవును. దాని గురించి కొంచెం క్లారిటీ అండి, ఏమనుకోదు ఈ ప్రశ్న అడిగిన. లేదు, మీరు అడగాలి. ఎందుకనంటే కస్టమర్స్, మీ సబ్స్క్రైబర్స్, వాళ్ళు మీకు ఇంపార్టెంట్. దాని తర్వాతనే అవును సార్ మనం షూట్ చేసేది మన కంపెనీ సెకండరీ. ఎందుకంటే ఈ రోజు అక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం వీడియో షూట్ చేస్తున్నాం. అంతే సార్, వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకనంటే కొన్ని కంపెనీస్ ఎగ్జిస్టింగ్ ఉండే ఇప్పుడు లేవు అన్న, అర్థమైంది అక్కడ. అంటే కంపెనీలు ఎప్పుడైతే సర్వైవ్ కావాలి లాంగ్ టర్మ్ అని అనుకుంటామో అలాంటి తప్పు చేయదు. టెంపరీ సక్సెస్ కావాలనుకున్న ఏ కంపెనీ కానీ గాల్లో కలిసిపోతుంది. అవును సార్, అవి ఆల్రెడీ కలిసిపోయినాయి. అవును. కానీ మన సిద్ధి వినాయక ఏంటంటే, ఒక వెంచర్ తోటి స్టార్ట్ అయింది, 25 వెంచర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఒక వెంచర్ ప్రాబ్లం చేసింది అనుకోండి, ఎఫెక్ట్ ఎన్ని వెంచర్ల మీద పడుతుంది? అవును, 24 వెంచర్ల మీద పడుతుంది. 24 వెంచర్లు అంటే ఒక్కొక్క వెంచర్ 10 ఎకరాలే వేసుకోండి, 240 ఎకరాల మీద పడుతుంది. ఒక్కొక్క ఎకరము 2 కోట్లు వేసుకోండి, 500 కోట్ల మీద పడుతుంది. ఎక్కువ నష్టపోయేది కస్టమరా, కంపెనీ? కంపెనీ నష్టపోతుంది 100%. సో అలాంటి తప్పు చెయ్యము, మేము చెయ్యలేము కూడా. ఇంకోటి కూడా, మీరు ఇంతకుముందు మనం వస్తుంటే మాట్లాడుకున్నాం, మన వీడియోలో కూడా వచ్చిందో లేదో గుర్తుకులేదు కానీ, ఈ ప్లాట్ కంపెనీ కొనిపెట్టుకుంది అనేసి అన్నారు. అవును, ఓన్ ల్యాండ్, ఇది ఓన్ ల్యాండ్ అన్నారు. అవును. కొన్ని కంపెనీస్ అగ్రిమెంట్ చేసుకొని కూడా ప్లాటింగ్స్ కూడా చేసి అమ్మినాయి సార్. సో మేము డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పినా కదా, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటంటే కంపెనీ పాస్బుక్స్ ఇస్తాం మీకు. కంపెనీ ఇప్పుడు ఎవరైనా అగ్రికల్చర్ తీసుకొని కన్వర్ట్ చేసుకోవాలి మనం. కంపెనీ పేరు మీద అయిన పాస్బుక్స్ లీగల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇస్తాం. దాంట్లో చూసుకోవచ్చు, అందులో ఈజీగా తెలిసిపోతుంది సిద్ధి వినాయక మీద ఉందా లేదంటే అగ్రిమెంట్ మీద ఉందా. అయితే సార్ ఇప్పుడు మీరు 1 year పీరియడ్లో అమౌంట్ మిగతాది ఆఫ్ ది పేమెంట్ అంటే 3.5 లక్షలు మిగతా కట్టాలన్నారు కదా. ఎవ్రీ మంత్ కూడా వాళ్ళ ఇష్టం ఎంతైనా పే చేసుకోవాలి. అదే అడుగుదాం అనుకున్నాను. ఒకవేళ 15,000 కట్టుకుంటూ వచ్చి ఆ లోపల రిమైనింగ్ అమౌంట్ ఏదైనా క్లోజ్ చేసుకోవచ్చు. 10,000 కట్టండి, 15,000 కట్టండి, 20,000 కట్టండి, కానీ 1 year లోపు క్లోజ్ అయిపోవాలి.
అయితే సార్ ఇంకా కొన్ని ఫ్రెండ్లీ బడ్జెట్ ఏమున్నాయంటే కొంతమంది అడుగుతారు ఇప్పుడు ఓన్లీ 1 year అయినా 2 years అట్లా లేదా అని అంటారు కదా, వేరే బడ్జెట్ లో ఉన్నాయి. ఈ బడ్జెట్ లో కాకుండా 8,000 9,000 బడ్జెట్ లో అయితే మీకు 24 months ఉంటుంది. ఓకే, ఇది స్మాల్ ఇంట్రెస్ట్ ఉంటుంది మనకు, బ్యాంక్స్ నామ్ ప్రకారం ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటుందో అది ఇస్తుంటుంది. అయితే దీనికి మాత్రం జీరో ఇంట్రెస్ట్. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మాత్రం ఈ సార్ వాళ్ళని అయితే మీరు కలవండి. సార్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ వచ్చేసండి 5,000 నుంచి మొదలుకొని గజం వచ్చేసి 25,000 వరకు కూడా ఉన్నాయండి. అంటే ఇప్పుడు రెడీ టు ఇన్వెస్ట్మెంట్ అండ్ రెడీ టు కన్స్ట్రక్షన్ వరకు కూడా ప్లాటింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఒక్కసారి అయితే మీరు సార్ వాళ్ళ సైడ్కి అయితే విజిట్ చేసి చూడండి. కేవలం మనకి 7 లక్షలకే 150 గజాలు రావడం అనేది షాద్నగర్లో అతిశయోక్తి అని చెప్పుకోవచ్చు అండి. ఒక్కసారి మాత్రం విజిట్ చేసి చూడండి. వచ్చే ముందు మాత్రం ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అండి, మీ ఫ్యామిలీతో రండి. వచ్చినట్టయితే మీరు లొకేషన్ హైలైట్ చూసుకోవచ్చు, సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకోవచ్చు, అలాగే ప్రైస్ యొక్క డీటెయిల్స్ సార్ కూడా అష్యూరెన్స్ ఇస్తున్నారు కదండి, మీరు కూడా కనుక్కున్నాక ఇన్వెస్ట్మెంట్ చేయండి. లీగాలిటీ పరంగా కూడా మీరు కావాలనుకున్నట్టయితే కేవలం 50,000 పే చేసి మీకు ఆల్రెడీ 10 days టైం పీరియడ్ ఇస్తారండి. మీరు ఆ 50,000 కట్టినాక మీరు లీగాలిటీ వెరిఫికేషన్ చేసుకున్నాక మిగతా అమౌంట్ కూడా కట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించింది అనుకోండి, ఏదైతే ఇప్పుడు మీరు 50,000 అమౌంట్ కడతారో అదంతా కూడా 100% రీఫండ్ అన్నది కూడా సార్ వాళ్ళు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి లీగాలిటీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందుకు తీసుకొస్తానండి. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. సార్ వాళ్ళ టీమ్ మెంబర్స్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో కలుస్తానండి. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తక్కువ బడ్జెట్లో ప్లాటింగ్స్ గురించి చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళ వరకు కూడా షేర్ చేసి పరోక్షంగా వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి ఇతరులకు కూడా షేర్ చేయాల్సిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సార్.